ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చేతికి వజ్రాల వచ్చి పెట్టుకున్నా దానిలో టైం చూడనికి టైం ఉండదు. పంచపక్ష పరమాణాలు ముందున్నా తిండి మీద ధ్యాసే ఉండదు. అంతే కదా అల్లుడు? అంతే. చేసిందంతా చేసి మీ తండ్రి కూతుళ్ళు ఏం నటిస్తున్నారు? రాలుడు భోంచదు గాని. హాస్పిటల్లో గుండమని మాయం చేసి ఇప్పుడంతా అయిపోయిందని రిలాక్స్డ్గా ఉన్నారు కదా. మీరెన్ని డ్రామాలు చేసినా మీ దుర్మార్గాలకి ఫుల్ స్టాప్ పెట్టకుండా నేను విడిచిపెట్టను. ఏందలుడు అట్లా సీరియస్గా ఉన్నావు? ఏమైనా అయిందా? అయింది మావయ్య. మీరు హాస్పిటల్కి వచ్చారు కదా, సరిగ్గా ఆ తర్వాతే గుండమ్మ కనిపించకుండా పోయింది. ఏందలుడు అంటున్నావు? గుండం ఎవరు? ఓ సారీ, మీకు అసలు గుండమ్మ అనే వ్యక్తే తెలియదు కదా. పేషెంట్ మావయ్య, ఎవరో తలపగలు కొట్టి చంపాలని చూస్తే నేను ఆపరేషన్ చేసి ప్రాణం కాపాడిన ఒక ఆవిడ. మీరు హాస్పిటల్కి వచ్చినప్పుడు చెప్పాను కదా మావయ్య, ఆవిడే. ఓ గామెనా? ఆమె హాస్పిటల్కి వెళ్ళి మీ మావయ్య వచ్చినాకనే మాయమైందన్నావు. అంటే గామెని మాయం చేసింది ఏందే? తలకాయ ఖరాబ్ అయిందా నన్ను చూస్తున్నావు? అంటే అల్లుడన్నాడు కదా మీరాడికి పోయిన తర్వాతే మాయమైందని. నేను టైం గురించి చెప్పాను అత్తయ్య. మావయ్య చెప్పారు కదా డాక్టర్ వృత్తి అంటేనే టైం తెలియదని. ఏం మావయ్య? అవలుడు యాక్చువల్లీ ఇప్పుడు టైం ఎంత అయిందో కూడా నాకు తెలియదు. అందుకే మావయ్య అక్కడికి వచ్చిన టైంని లెక్కేసుకొని చెప్తున్నాను. ఓ అట్నా? అట్లా కాకపోతే ఇంకెట్లనే నువ్వు నీ దిక్కుమాల డౌట్లో కూరే. అల్లుడు, మరిగా ఆపరేషన్ అయిన ఆమెని ఎవరు మాయం చేసిండ్రు? వెనక నుంచి ఎవరు చేయించారో తెలియదు అత్తయ్య. ఆ గుండమ్మ తమ్ముడే ఉన్నట్టుండి బలవంతంగా ఆవిడ్ని తీసుకొని వెళ్ళిపోయాడంట. ఆపరేషన్కి ముందు నా కాళ్ళు పట్టుకుని అక్కని కాపాడమని ప్రాధేయపడిన ఆ గుండమ్మ తమ్ముడు ఆపరేషన్ తర్వాత ఆవిడ ఆ కండిషన్లో ఉన్న బలవంతంగా వాడేమో వాళ్ళ అక్కని ఎందుకు తీసుకెళ్ళిపోతాడు? అంటే దీని వెనక ఎవరో పెద్ద మనిషి ఉండే ఉండాలి కదా. గ్లాసు నీళ్లు కాదు వెంకటరత్నం, నీ తండ్రి కూతుళ్లతో 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. అవ్వలుడు, వాడు ఎంత తమ్ముడైనా అట్లా ఆపరేషన్ అయిన మనిషిని బలవంతంగా తీసుకుపోడు తప్పే కదా. అయినా ఏం మనుషులయ్యా వాళ్ళు? ప్రాణాలతో గీ ఆటలేంది గా దరిద్ర పొళ్ళకి. వాళ్ళ తలబొడ్డు పగల వాళ్ళని ఎత్తుకుపోను, గద్దలొచ్చి వాళ్ళ కొట్టుకుపోను. అమ్మా, తినేటప్పుడు ఏంటా తిట్లు? ఏందే ఏదో మిమ్మల్ని తిట్టినట్టు అలా ఎగిరిపడుతున్నావు? నేననేది ఎవరిని తిడుతున్నావని కాదు, తినేటప్పుడు ఆ మాటలు ఇరిటేటింగ్గా ఉంటాయని. అత్తయ్య, వాళ్ళని ఎంత తిట్టినా ఏం ఉపయోగం లేదు. అయినా అలాంటి వాళ్ళని తిట్లతో కాదు, తగిన శిక్ష పడితేనే కరెక్ట్. అందుకే అత్తయ్య, పేషెంట్ని ట్రీట్ చేసిన డాక్టర్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చాను. వీలైనంత త్వరలోనే ఆ గుండమ్మని తీసుకెళ్లిన వాడిని, ఆ వెనకున్న వాళ్ళని పట్టుకుని లోపలేస్తామని పోలీసులు చెప్పారు. సిఐ పరంకుశం నా ఫ్రెండే కదా అత్తయ్య, వాడే ఏసీపీ గారితో మాట్లాడాడు. ఈ కేసుని స్పెషల్గా టేకప్ చేస్తున్నారు. వాళ్ళు దొరికిపోవడం గ్యారంటీ అత్తయ్య. అత్తయ్య, రేకి మామకి ఉక్కబోస్తున్నట్టుంది, చెమటలు పడుతున్నాయి. ఫ్యాన్ ఒక పాయింట్ పెంచండి. థ్యాంక్స్ శివ. ఇట్స్ ఓకే. నేను ఫ్రెష్ అవ్వాలి, మీరు కానివ్వండి.
ఏవండి సాంబార్ ఏమైనా పొయ్యమంటారండి? నా నెత్తి మీద పోయివే. వేడిగా ఉంది, కాల్తదేమోనయ్యా. అంటే చల్లగుంటే పోసేస్తుంటేవా? ఎక్కడ దొరికినవే నాకు? నడవతలికి. నేనెందుకు పోతా? కట్టమిచ్చే కదా నేను పెళ్లి చేసుకున్నా. ఏం కర్మరా బాబు నాకు. నాన్న ఇప్పుడేం చేద్దాం? ఆ? సాంబారు వేడిగుందంట, అన్నం వేసుకుని తిందాం. నాన్న ఏమంటున్నావు? ఏం చేయాలన్నా కూడా అర్థమైతలేదు బిడ్డ. నువ్వు చేసిన గింత మిస్టేకే. గా గుండమని ఆడ్నే వేసేసుంటే గిదిప్పుడు గీడిదాకా వచ్చేది కాదు కదా. మొత్తం తీసుకొచ్చి నెత్తి మీద పెట్టినావు. కావేరి, ఎందుకమ్మా ఇదంతా? ఈ పరిస్థితుల్లో నువ్వు నాకు సపర్యలు చేయడం అవసరమా చెప్పు. నా కాలికి ఇంత పెద్ద కట్టున్నంత మాత్రాన్న కాలు విరిగిపోయినట్టేనా అమ్మా? ఏదో మన అవసరం కోసం డాక్టర్తోని ఇంత పెద్ద కట్టు కట్టించుకున్నాం, గంతే కదా. మీరు ప్రశాంతంగా పడుకుని సానా దినాలవుతుంది. ఇప్పటి సందైనా ఏ రంది పెట్టుకోకుండా నిద్రపోవాలా? మీ పారేషాన్లన్నీ పోగొట్టి నీకే నేనిక్కడికి వచ్చిన. అయ్యో, నీళ్లు పెట్టలేదేంది? నేను పోయి తీసుకొస్తానమ్మా. కావేరి, కావేరి, నీ కాలు కట్టుంది. కావేరి, ఈ గౌరీ ఎక్కడుంది? ఈ గౌరీ బాటిల్ ఎక్కడ పెట్టింది? ఛ, ఒక్క బాటిల్ కూడా కనిపించట్లేదు. కనకం, కాలు విరిగిన అమ్మాయి ఇంత చక్కగా క్యాట్ వాక్ చేయటం చాలా విచిత్రంగా ఉంది కదూ. ఏడ్చినట్టుంది. దాని కాలు విరగడం కాదు సుబ్బు, నీకు బుర్ర డ్యామేజ్ అయింది. అది నాటకం ఆడుతుందని కూడా అర్థం కావట్లేదా? నువ్వు చెప్పాక ఆలోచిస్తుంటే అర్థమవుతుంది కనకం, నిజమే. సుబ్బు, కాస్త సొంతంగా బుర్ర పెట్టు. దాని నాటకాన్ని అర్జున్ దగ్గర బట్టబయలు చేయటానికి ఇదే కరెక్ట్ టైం. నువ్విక్కడే చూస్తూ ఉండు, నేను వెళ్ళి అర్జున్ని పిలుచుకొస్తాను. కావేరి, ఈ రోజుతో నువ్వు అయిపోయావు. కబోర్డ్ లో బాటిల్ ఎవరైనా పెడతారా? పిచ్చి గౌరీ. కావేరి, ఈ రోజుతో నువ్వు అయిపోయావు. నీ ఆట కట్టించేస్తున్నావు. అర్జున్, 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 ఏమైంది అత్తయ్య? కావేరి కాలుకి ఏం కాలేదు అర్జున్.